ఇప్పుడు మొత్తం ఉద్యమమే హింస ప్రతిహింస. ప్రభుత్వం కూడా మావోయిస్టు నాయకుల్ని, అగ్ర నాయకులను కూడా చంపేశారు. వాళ్ళు రాజకీయ నాయకుల్ని, వీళ్ళని అటాక్ చేశారు. అసలు ఇవి రెండూ జరగవలసింది కాదు. కానీ దీంట్లో ప్రశ్న ఎక్కడ వస్తుందంటే, హింస ప్రభుత్వానిదా లేక విప్లవ పార్టీదా? హింస ఎక్కడ మొదటైంది? హింస ప్రారంభం కావడానికి కారణాలు ఏమిటి అని ఆలోచించినప్పుడు, సమాజంలో ఉండేటువంటి హింస, ఇప్పుడు మీరు తెలంగాణలో ఉండేటువంటి భూస్వామ్య వ్యవస్థలో ఒక పేదవాడు, ఆయన భూస్వామి గుర్రం మీద ఎక్కిపోతుంటే గుర్రం ముందు పరిగెత్తాలి. అప్పుడప్పుడు వాళ్ళు పరిగెత్తి చాతకాక పడి చనిపోయేవాళ్ళు. ఎవరికైనా పెళ్ళి అయితే మొదటి రోజు భూస్వామి ఇంటికి పోవాలి. అంటే ఇంత ఉన్నప్పుడు ఈ హింసను ఏమంటారు మీరు? ఈ హింసకు దానికి ఒక ప్రతిస్పందనగా ఒక ఉద్యమం వచ్చింది. అది విప్లవోద్యమమే అనొచ్చు, మీద ఉద్యమం వచ్చింది. అవి చాలా వరకు తగ్గాయి. అంటే ఈ సమస్యలు ఉన్నంతవరకు ఎటువంటి ఒక స్పందన ఉంటుంది అనేది మనకు ఒక అవగాహన ఉండాలి కదా. ఈ సమస్యలు లేకుండా అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మౌలికమైనటువంటి సమస్యలకు మనం అడ్రస్ చేసినప్పుడు ఇలాంటి ఉద్యమాల అవసరం ఉండదు. శాంతి చర్చలని మేము ఎందుకు అంటున్నామంటే, మీరిద్దరు కూర్చొని మాట్లాడండి. అసలు ఎందుకు సమస్యలు వచ్చాయి, ఎందుకు ఇంత ఉద్యమాలు వచ్చాయి, మీరు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు, ఎందుకు ప్రాణాలు ఇస్తున్నారని అడగండి ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణలో శాంతి చర్చలు జరిగినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, భూములు మీరు పంచండి, భూ సంస్కరణ తీసుకురండి, మీరు భూతట్టాలు తెచ్చారు కానీ అమలు చేయలేదు, మీరు ప్రజాస్వామిక హక్కులు, మా రాజకీయాలు కూడా చెప్పేటువంటి స్వేచ్ఛ మాకు ఇవ్వండి, అభివృద్ధి నమూనా గురించి పునరాలోచించండి అనేటువంటివి ఏవైతున్నాయో వాళ్ళు కొన్ని సమస్యలు ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు ప్రభుత్వము ఒక కమిషన్ అపాయింట్ చేసి, రంగారావు కమిషన్ అపాయింట్ చేసి, ఒక 10 లక్షల ఎకరాల భూములని ఈ కమిషన్ చేసుకొని దాదాపు 5-6 లక్షల ఎకరాల భూమి అప్పుడు పంచారు. కనుక ఈ విధంగా మీరు ఒకవేళ సమస్య లోతులోకి వెళితే బహుశా శాశ్వతమైన పరిష్కార మార్గాలు కూడా రావచ్చు. ప్రభుత్వం కూడా తాను చేసే విధానాల్లో ఈ అనుభవాన్ని కూడా తన దృష్టిలో పెట్టుకొని చేయవచ్చు. కనుకనే శాంతి చర్చలు అంటే ఏదో వచ్చి కూర్చొని శాంతి, మీరు అక్కడ ఇక్కడ అన్ని ఆగిపోవాలి అన్నట్టు కాదు. సమస్యల మూలాలకు వెళ్ళి పరిష్కరించడం అనేది శాంతి. అంటే హింస లేకుండా నిజంగా ఒక శాంతియుత పరిస్థితిలో ప్రభుత్వము, విప్లవ పార్టీలు, అలాగే సమాజం కూడా అసలు సమస్యలకు పరిష్కారం అంటే ఆలోచించాలి. సమాజం నా సమస్య కాదు, ఇది వాళ్ళిద్దరి సమస్య అని అనుకుంటే అది ప్రజాస్వామ్యం నిలవడం చాలు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు క్రియాత్మకంగా, సృజనాత్మకంగా ఆ పాలసీ నిర్ణయాల్లో పాల్గొనడం. ఒక గవర్నెన్స్లో ప్రజలు పాల్గొనడాన్ని ప్రజాస్వామ్యం అంటాం. అథారిటేరియనిజం వాడు ఏదైనా చేస్తాడు, కానీ ప్రజాస్వామ్యం కాబట్టి వాడు శాంతి చర్చలు జరగాలని ఒక డిమాండ్ వచ్చింది. అథారిటేరియనిజంలో ఏం జరుగుతుంది? అసలు ఒక డిక్టేటర్షిప్ ఉండి నియంతృత్వం ఉంది, ఎవరు మాట్లాడినవాడు. ఇవాళ ఇంకా కొంత ప్రజాస్వామ్యం మిగిలింది కాబట్టి ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నది ఏమిటంటే, వాళ్ళు శాంతి చర్చలు అంటున్నారు, మీరు కూడా దానికి స్పందించండి. ఇక్కడ పరిస్థితి ఆగింది. బండి సంజయ్ గారేమో దానికి అవకాశం లేదని అంటున్నాడు. అవకాశం లేదని ఆయనకి ఇప్పుడున్న అవగాహనలో, ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో లేదంటున్నాడు. కానీ తెలంగాణలో శాంతి చర్చలప్పుడు కూడా చాలా శాంతి చర్చలు జరుగుతాయని అన్నవాళ్ళే, చాలా అధికారం ఉండేవాళ్ళు కూడా శాంతి చర్చలు ఏమిటి అసలు వాళ్ళతో అని అన్నవాళ్ళే. కానీ శాంతి చర్చలు జరిగాయి కదా. అంత మొదట శాంతి చర్చలు అన్నప్పుడు అంత ఏమి జరుగుతాయని ఎవరు అనుకోలేదు. మాకే చాలాసార్లు అనిపించింది వాళ్ళు వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, కానీ అది నిజమైంది. కనుక నిజమైంది కాబట్టి అది సాధ్యమే అనేటువంటి చరిత్రలో ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. మనము ఈ ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. పౌర సమాజము సైలెంట్గా ఉండకుండా పౌర సమాజం మాట్లాడడం అనేది చాలా అవసరం. అది ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటి. అంటే ఇప్పుడు బండి సంజయ్ అంటున్నట్టు ఏంటంటే, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్లను ఎన్కౌంటర్ చేయలేదా? అదేవిధంగా నక్సలైట్ల మీద నిషేధం విధించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు కేసీఆర్ కానీ సీఎం కానీ అన్నట్టు కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు. ఏం చెప్తారు సార్? అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు వేలాది మంది, 15,000 నుంచి 20,000 మంది అరెస్ట్ అయ్యారు. అంటే ఒక బలమైనటువంటి ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి కన్వే అయింది. తెలంగాణలో ఎన్కౌంటర్ జరిగితే, ఫాల్స్ ఎన్కౌంటర్ జరిగితే మేము దాంతో ఆ 10 ఏళ్ల పాలనలో
ఎన్కౌంటర్స్ జరగడం అనేది దాదాపు ఆగిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ చర్చలు కూడా జరిపింది కదా. మీరు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్లు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చర్చలు కూడా జరిపింది కదా. కనుక మీరు బలప్రయోగం ఉపయోగించాలి, ఈ పెద్ద ఎత్తున మనం అణచివేయాలి. కాంగ్రెస్ కూడా అలాగే మీలాగే అనుకుంది. అక్కడ సల్వాజుడుని కూడా ప్రయోగించారు. కానీ ఏదో ఒక దశలో ఒక రాజకీయ పార్టీ తన అనుభవం నుంచి తాను నేర్చుకునేది ఏమిటంటే, ఒక పద్ధతి పూర్తిగా పనిచేయకపోతే ఇంకొక ప్రత్యామ్నాయాన్ని ప్రయత్నం చేద్దామన్నది ప్రజాస్వామ్య వ్యవస్థ. కనుక దీన్ని కూడా ప్రయత్నించండి. మీరు హింస తగ్గాలి అని, ప్రాణ నష్టం జరగాలి అని అనుకున్నప్పుడు నిజానికి శాంతి చర్చలు జరగడం కానీ, ఈ ఇద్దరు కూర్చొని మాట కానీ, సమాజం దీంట్లో చొరవ తీసుకోవడం కానీ అన్నింటికీ మూల కారణం ఏంటంటే మనిషి ప్రాణము అత్యంత విలువైనది. అది మావోయిస్ట్ చంపినా, అది ఒకవేళ ప్రభుత్వం చంపినా, ఎవరు చంపినా ప్రాణం అనేది చాలా విలువైనది. మనకి ఇప్పుడు చాలా సందర్భాలు చెప్తున్నాను నేను. మన ఏదో ఒక వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక శవము పోతుంటే మన మనసు చివుకుమంటే, అంటే అతను ఎవరో తెలియదు, ఆ ప్రాంతం అది కాదు, అయినా మన మనసు ఎందుకు బాధపడుతుంటారు అంటే స్పెషీస్ బిలాంగింగ్ అంటాం. మనం కూడా ఆ జాతికి చెందినవాళ్ళం కాబట్టి మన జాతి మనిషి ఒకరు చనిపోయాడు అనేటువంటిది మనసుకు బాధగా అనిపిస్తుంది. అంటే ప్రాణానికి విలువ ఉన్నది అనేది ఏదైతుందో ప్రతి మనిషి ఇంకో మనిషికి కూడా ప్రాణానికి విలువ ఉన్నదని అనుకుంటారు. కనుక ప్రాణానికి విలువ ఉన్నప్పుడు ప్రాణ నష్టం లేకుండా ఏదైనా సమస్య పరిష్కారం అవుతే దానికంటే మెరుగైన పరిష్కారం ఉండదు. అది మానవీయం. కానీ మేము చంపుతాము, లేకపోతే ఇద్దరు అటు చంపడమే పరిష్కారం అని అనుకుంటే దానివల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది, మానవ విలువలు దెబ్బతింటాయి, మానవీయమైనటువంటి స్వభావం దెబ్బతింటుంది. కనుకనే మనం హింస ఎంత తక్కువ సమాజంలో ఉంటే అంత మంచిది. అయితే హింస ఒక రాజ్యము తర్వాత విప్లవ పార్టీ ఉపయోగించేది కాదు, సమాజంలో చాలా హింస ఉంటుంది. ఇప్పుడు తల్లి పిల్లలను చంపుతుంది, ఎంత బాధాకరమైన విషయం. అంటే ఈ మధ్య అయితే తల్లి కొడవలు తీసుకొని రక్తం కారుతో పిల్లలు పరిగెత్తున్నా వెనుకబడి చంపి తాను చనిపోయింది. అంటే సమాజం ఏమైనట్లు, మానవత్వం ఏమైనట్లు, ప్రేమ ఏమైనట్లు, తల్లి ప్రేమ అంటే ఎక్కడో సమాజంలో ఒక రకమైన అమానవీయమైనటువంటి ఒక పరిస్థితి వస్తున్నది. దీని నుంచి ఈ సమాజాన్ని మానవీకరించాలంటే మొత్తంగా హింస గురించి మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇది ప్రభుత్వాలు చాలా సమగ్రంగా సమాజంలో ఉండేటువంటి హింసను తగ్గించడమే ప్రజాస్వామ్యం యొక్క లక్షణము అనేటువంటి అవగాహన ఉంటే శాంతి చర్చలు జరపాలి. శాంతి చర్చల ద్వారా సమాజంలో ఉండే ఈ ఇద్దరి మధ్య ఉండే హింస కాకుండా సమాజంలో ఉండే మిగతా హింసా రూపాలు అవుతున్నాయో వాటి కూడా పట్టించుకొని సమాజాన్ని మరింత మానవీకరించాలి. సమాజాన్ని మానవీకరించేటువంటి క్రమంలో శాంతి చర్చలు కూడా దాంట్లో భాగం.